హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శ్రావ్స్ హోమ్ ఫుడ్. నేను మీ శ్రవంతి. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న స్పెషల్ రెసిపీ వినాయక చవితి స్పెషల్ పాల తాలికలండి. మన గణపయ్యకు చేయగలిగే బోల్డ్ అని ప్రసాదాల్లో మనం ముఖ్యంగా మరీ ఎక్కువగా చేసే ప్రసాదం పాల తాలికలు కదండి. అలాంటి పాల తాలికల్ని ఎంతో స్పీడ్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ ప్రాసెస్లో చేశారంటే కొత్తగా చేసే వాళ్ళైనా కరెక్ట్గా చేసేస్తారు. ఈ పాల తాలికల కోసం మనం తడి బియ్యం పిండి కానీ పొడి బియ్యం పిండి కానీ వాడుకోవచ్చండి. నేనైతే ఇందుకోసం ముందు రోజు నైటే బియ్యం నానబెట్టుకొని పొద్దున్నే తడిపిండి రెడీ చేసుకున్నాను. ఈ పిండిని నేను గ్లాసున్నర తీసుకుంటున్నాను. అన్ని మెజర్మెంట్స్ ఈ గ్లాస్తోనే చూపిస్తాను మీకు. ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో 800 ml పాలు తీసుకోవాలి. 200 ml నీళ్లు తీసుకొని మొత్తం 1 లీటర్ వరకు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అలా పోసుకున్న పాలు మరిగాక అందులో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేటప్పుడు మనం పాల తాలికల పిండిని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మనం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవటాన్ని కొరట కాయటం అంటారు. ఇలా కొరట కాసుకొని బియ్యం పిండిలో కలుపుకొని పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ తాలికలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి. మనకు మధ్య మధ్యలో అవసరమైతే వేడి పాలు ఉన్నాయి కదా, అవి పోసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా కలుపుకోకూడదు, మరీ టైట్గా కలుపుకోకూడదండి. బాగా గట్టిగా కలుపుకున్నారంటే మనకి పాలు అనేది పీల్చకుండా తాలికలు పొడి పొడిగా పిండి పిండిగా ఉంటాయి. మరీ లూజ్గా కలుపుకున్నారంటే తాలికలు అనేవి విరిగిపోతాయి. కరెక్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకోవటం వల్ల మనకి పిండి అనేది ఎలా సాఫ్ట్గా అయిందో అండ్ మనకి చేతికి కూడా ఏమీ అంటుకోకుండా కరెక్ట్గా ఉంది. ఈలోపు మనకి సగ్గుబియ్యం కూడా కరెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం పాల తాలికలు చేసుకొని ఇంకా పాలల్లో వేసి ఉడికించుకోవచ్చు. పాలల్లో వేసే తాలికలు అతుక్కోకుండా ఉండాలంటే అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. అప్పుడు వాటి సపరేట్గా ఉంటాయి అతుక్కోకుండా. తాలికలు నేను జంతికలు చేసుకునే వాటితో చేసుకుంటున్నానండి. ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది కదా, పెద్ద కన్నాలు ఉన్నాయి, అటువంటి ప్లేట్ పెట్టుకొని మనం తాలికల్ని ఇలా ఒత్తుకోవచ్చు. మధ్య మధ్యలో ఇలా కట్ చేసుకుంటూ నీట్గా ఒత్తుకోవాలి. మనం తాలికల్ని చేత్తో చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి, ఇలా లేకపోతే. కానీ ఇలా చేసుకోవటం వల్ల మనకి పని అనేది స్పీడ్ అవుతుంది, ప్రాసెస్ స్పీడ్గా కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా మనం చేత్తో చేసుకొని వేసుకోవాలంటే ఒక 10 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుందండి. ముందుగా ఇలా చేత్తో ప్రిపేర్ చేసుకొని పాలల్లో వదులుకోవాలి. ఇలా తాలికలు పాలల్లో వదులుకున్నాక మనం గరిటెతోటి ఓవర్గా కలుపుకూడదండి, అవి మిక్స్ అయిపోతాయి. వీటిని మిక్స్ చేయకుండా మెల్లిగా కలుపుకొని 5 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పాల తాలికల చిక్కదనం కోసం కొంచెం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని తీసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకొని పాల తాలికల్లో పోసుకోవాలి. ఇలా రైస్ వాటర్ పోసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్లాసున్నర బియ్యం పిండి తీసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి గ్లాసు బెల్లాన్ని తరిగి తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం రానవసరం లేదు. అలాగే ఇంకో కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలి. మనకు కావాలంటే ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేసి వేయించుకోవచ్చండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. లోపు మనకి తాలికలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. ఇలా మనం చేత్తో చూసుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మనం కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం పాకం, అది ఫిల్టర్ చేసుకొని పోసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి డస్ట్ పార్టికల్స్ అనేవి ఫిల్టర్ అయిపోతాయి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మెల్లిగా కలుపుకోవాలండి. ఓవర్ మిక్స్ అనేది చేయకూడదు, లేదంటే తాలికలు విరిగిపోతాయి. ఇలా స్లోగా మనం పాకం అనేది కలిసేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం కొంచెం సాల్ట్, చిటికెడంత సాల్ట్ వేసుకొని కలుపుకొని దించేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకోవటం వల్ల స్వీట్నెస్ అనేది కంప్లీట్గా ఉంటుందండి, లేదంటే చప్పదనం ఉంటుంది. ఇప్పుడు ఇక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా పాల తాలికలు ఎంత కరెక్ట్గా వచ్చాయో. కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉందండి. మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా కరెక్ట్గా ఉంది. ఇలా ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా చేశారంటే మీకు కూడా ఎగ్జాక్ట్గా ఇలా వస్తుందండి. ఇలా మీరు చేసుకున్నారంటే మనకు ఆరిపోయాక కూడా పాల తాలికలు గట్టి పడకుండా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం అండి, ఎంతో సింపుల్ అండ్ ఎంతో ఫాస్ట్గా చేసుకునే ఈ రెసిపీని వెంటనే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇందులో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ పాల తాలికలు మీరు కూడా ట్రై చేసి ఆ గణనాథుడికి నైవేద్యంగా నివేదించండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.